ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుల కొరకు ఎలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును ఇత్తబడి ఉన్నవి. కీర్తనలు 97:11. ప్రార్థన. కృపగల మా తండ్రి, దయగలిగిన ప్రభు, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో తోడుగుండి సహాయం చేయండి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్న, బయట నుండి చూస్తున్న కాపుదల భద్రతలో ఉంచు. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనలకు బలం దయచేయండి, సంతానం లేని వారికి సంతానం దయచేయండి, గర్భిణీ స్త్రీలకు సుప్రసవం దయచేయండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చి వివాహాలు జరిగించండి నాయన. ఇదిగో నేను త్వరగా వచ్చున్నానన్న దేవానికి వందనాలు. నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్న ఈ బిడ్డలను బలపరిచి దీవించండి నా తండ్రి నాయన. ఎవరు నీతిమంతులుగా ఉన్నారో వారందరూ నీ వెలుగులో, క్రీస్తు యేసు నామములో వెలుగులో ప్రకాశిస్తూ నడుచున్నట్లుగా సహాయం చేయండి. ఎవరైతే నా తండ్రి నాయన యథార్థ హృదయం కలిగి జీవిస్తూ నీ సన్నిధిలో ఏకీవిస్తున్నారో ప్రభు, ప్రార్థిస్తున్నారో అటు వారందరినీ నూరంతలుగా ఆశీర్వదించు, దీవించు. నీ కృపలో వర్ధల చేయండి, కాపాడండి తండ్రి. ఇడువని ఎడమైన దేవుడు నువ్వు తొడుగుని సహాయం చేయండి నాయన, సహాయం చేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి నాయన మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడండి నాయన. అన్ని విషయాల్లో చేయండి. నా దేశాన్ని రక్షించండి. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను కూడా దీవించండి తండ్రి. నీ రాకడ కొరకు ప్రజలందరూ సిద్ధపరచమని నీ దీవులతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.